రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చూద్దాం. రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అందరము కలిసి చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రభు సాన్నిధ్యం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖనం ప్రభు మాకు అర్థం ఉన్నట్లు సహాయపడము తండ్రి. యోగ్యమైన విధానంలో బలలో వచ్చేవేట కృప దయచేయమని ప్రభువా. ఏదో ఆచార ప్రకారం ప్రభు ఏదో ప్రసాదం అని కొంతమంది తండ్రి ఇందులో పాలు పంపులు పొందకుండా పరీక్షించుకొని ప్రభు పవిత్రంగా పరిశుద్ధమైన చేతులతో అందులో చేవేట కృప దయచేయమని యేసు ప్రభువును ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఇంకోసారి మాట మళ్ళీ చూద్దాం. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనము నవీన సృష్టి. ఆయన దృష్టికి అపురూపంగా మనల్ని చేసుకున్నాడు. అయితే మానవుడు చెడిపోయినటువంటి పతనావస్థలో ఉన్నాడు. చాలా వరకు దిగజారిపోయినటువంటి స్థితి మానవుడు దేవుని దృష్టికి ఎట్లా కనబడుతున్నాడంటే అనేక విషయాల్లో దిగజారిపోయాడు. మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవునికి అనేకమైనటువంటి సార్లు కోపం వచ్చింది. ఇప్పుడు మనం విన్నాం వాక్యం కూడా. పలుమారులు ఆయన కోపము అణుచుకున్నాడు అని రాయబడి ఉంది ఇర్మియా గ్రంథం. పలుమారులు ఆయన ఏం చేసినాడు? కోపము అణుచుకున్నాడు. కీర్తన గ్రంథంలో రాయబడింది ఒక మాట, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదంట. ఏం చేయలేదు? రివెంజ్ తీర్చుకోలే. హబక్కూకు గ్రంథంలో ఏముంటుందంటే, ఇప్పుడు 3వ అధ్యాయం 2వ వచనంలో, తొందర చదవండి ఎవరన్నా తీసిన వాళ్ళు. యెహోవా నూతన పరచుము. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము మాలో నూతన పరచుము. తర్వాత అక్కడ కింద రాయబడింది ఏమంది? కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసి. ఇప్పుడు ఏమవుతుందంటే మనము చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయనకు కోపం వచ్చేసింది. ఆయన్ని మొత్తాల్సింది, ఆయన్ని చంపేయాల్సింది. పాపమును బట్టి ఏమొస్తుంది? శిక్ష, జీతం ఏమొస్తుంది? మరణమే. చంపాలా? మనల్ని అసలు ఎన్నిక చేయకూడదు. అయితే ఒక పక్క కోపం ఉంది, ఒక పక్క ప్రేమ ఉంది. సొదొమ పట్టణాన్ని చూసి దేవునికి భలే కోపం వచ్చింది. సొదొమ పట్టణం చూసినాం కదా, ఇక్కడ బైబిల్లో ఉంది, ఆదికాండం గ్రంథంలో. ఆ పట్టణాన్ని చూసి దేవునికి కోపము పేట్రేగిపోతా ఉంది. దిగొచ్చినాడు. నిజంగా అట్లా ఉందా ఆ పాపం అని చూసినాడు. దహించేయాలనుకున్నాడు. తీర్పు తీసుకొచ్చినాడు. అగ్ని గంధకములతో అక్కడి నుంచి కురిపించినాడు. ఒక పక్క కోపము, ఒక పక్క ప్రేమ. ఒక పక్క కోపము, ఒక పక్క ప్రేమ. ఎవరి మీద ప్రేమ? ఆ పట్టణంలో ఎవరున్నారు? లోతున్నారు. లోతున్నాడు. లోతును ప్రేమించి ఎట్లైనా తప్పించాలా, నీతిమంతుడిని, ఆ కుటుంబాన్ని కాపాడాలని చెప్పి, నిన్ను నన్ను కాపాడాలని చెప్పి 2024వ సంవత్సరంలో ప్రేమతో మనల్ని అడుగు పెట్టించాడు, ప్రవేశింపజేసినాడు, ఆయుష్నిచ్చినాడు, దీర్ఘాయువునిచ్చినాడు. ఎందు నిమిత్తం ఇచ్చినాడు అనేది మనం ఆలోచించాలా. ఒక ఉద్దేశం ఉంది నీతో, ఆయనకు. ఆయన ఏదో తన పని నెరవేర్చుకోవాలా నీతో. ఊరికే నిన్ను పెట్టలేదు భూమి మీద. పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా, పాపము చేసి నీ కోపము రేపి కోపించుచునే నీ
చూపించుచునే వాత్సల్యము జోపుమయా జోపుమయా వాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో. ప్రభువా నూతన పరచు. ఒక పక్క కోపం, ఎట్లా కోపం అంటే ఒక పక్క అదే శాంతం, అదే ప్రేమ. ఏమి ఈ ప్రేమ? బ్రతికిస్తున్నాడు. నువ్వు నాశనం కాకుండా ఈ పట్టణం నుండి, ఈ ప్రాంతం నుండి దూరం వెళ్ళిపో ఫాస్ట్గా. ఒకవేళ ఇక్కడే ఉన్నావా, ఈ ప్రాంత ప్రజలతో కలిసావా, వీళ్ళతో కలిసి నువ్వు జీవించావా, నువ్వు అయిపోయి పైసలు అయిపోతావు. నువ్వు పో, ఇమ్మీడియట్గా పో, వెనక్కి తిరిగి చూడకుండా పో. సరే, ఇప్పుడు నేను ఒక 5 నిమిషాల్లో వర్తమానం ముగించేస్తా. ఒక 3 సంగతులు చెప్తా. ఒక మంచి డెసిషన్ తీసుకొని పోవాలి ఇక్కడ నుంచి. ఒక మంచి తీర్మానం చేసుకొని పోవాలి. మనకంటే ముందు ఇక్కడికి ఒకడు ఆహ్వానించబడ్డాడు. ఎవడు? శత్రువు ఉన్నాడు ఇక్కడ. ఎవరెవరు ఈరోజు తీర్మానం చేసుకుంటారో అబ్బా చూస్తాంలే అని వాడు హృదయంలో తొంగి చూస్తుంటాడు అనమాట. హృదయంలో ఎవడు? శత్రువు. ఈ ఎట్ట తీర్మానం చేసుకుంటాడు అని. మనం పోరాడున్నది అంధకార సంబంధులకు, లోకనాథులతో, తర్వాత వాయుమండల అధిపతి, దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. ఒక ఆయన చెప్తాడు, ఒక విశ్వాసికి 6,000 దయ్యాలు చుట్టుకుంటాయంట, అపవిత్రాత్మ. ఎట్లా పడేయాలి వీడిని, ఎట్లా నాశనం చేయాలా, ఎట్లా పాపంలో పడేయాలా, ఎట్లా అసలు ఎదగనీయకుండా చేయాలా అని ఒక ఆయన చెప్తాడు. అట్లా విధంగా మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. వాడిని చూసి భయపడాల్సిన పనిలే. సర్వశక్తి గల దేవుడు ఆయన నామమున ఏది నిలబడదు. సరే, ఒక 3 సంగతులు. నేను ఏం ధరించాలా, ఏం తీసేయాలా, ఏం తీర్మానం చేసుకోవాలా ఈ నూతన సంవత్సరంలో? చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ రాయబడింది, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావము తుడిచిపెట్టేయాల. ఇంతకుముందు నువ్వు ఎట్లా బతికినావు అది కాదు, ఇప్పుడు ఎట్లున్నావో అది చూస్తారు ఫస్ట్. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ముందు బాగా బతికినా, శూరునిగా వీరునిగా బాగా ఇడిచినా పొడిచినా అది కాదు. ఇప్పుడు ఎట్లున్నావు అని చూస్తారు అంతే కదా. ఇప్పుడు నీ జీవితం ఎట్లుంది, ఈ నూతన సంవత్సరంలో దేవుని దృష్టికి నువ్వు ఎట్లా కనపడుతున్నావు అది చూస్తాడు దేవుడు. ఏమడుగుతున్నాడు ఆయన? నవీన స్వభావమును ధరించుకొనవలెను. పాతది గతించిపోవాలా. ప్రాచీన స్వభావం ఎట్లా ఉన్నింది మనలో? కొలసి పత్రికలో రాయబడింది ప్రాచీన స్వభావం గురించి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఏమేమి ఉన్నాయాడా చూడండి. ఏముంది మన దగ్గర? ఒప్పుకోవాలి మనం. కోపం ఉంది, ఆగ్రహం ఉంది, దుష్టత్వం ఉంది, దూషణ ఉంది, బూతులు ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేయాలా? విసర్జించాలి. తర్వాత ఒకరితో ఒకడు అబద్ధాలు. ఇవన్నీ ఏందంట? ఏలయనగా ప్రాచీన స్వభావం. ఇదంతా ప్రాచీన స్వభావం. దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉండాలి. నవీన స్వభావం గురించి అక్కడ రాయబడి ఉంది, ప్రాచీన స్వభావం గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఎఫెసీ పత్రికలో నవీన స్వభావం గురించి రాయబడి ఉంది.
నవీన స్వభావం ఎట్లుంటుంది? అక్కడ రాయబడి ఉంది, నీతి, యథార్థమైన భక్తి, దేవుని పోలిక మనలో ఉంటుంది. అది నిన్ను చూస్తే దేవుడు కనపడాలా, నన్ను చూస్తే ఎవరు కనపడాలా? దేవుని పోలిక కనపడాలా. ప్రాచీన స్వభావం కనపడకూడదు. నూతనమైన వ్యక్తి, న్యూ పర్సన్. ఇంతకుముందు ఒకప్పుడు ఎట్లున్నాడో తెలియగా, ఇప్పుడు సూపర్, ఆయన జెంటిల్మెన్ అనాలా, అనిపించుకోవాలా ఆ విధంగా. తర్వాత ఇది మొట్టమొదటి సంగతి. రెండోది, రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. పాపమునకు దాసులము కాకుండుటకు ఆయనతో కూడా సిలువ వేయబడుదు ఎరుగుదుము. మనం సిలువ వేయబడ్డాం, గుర్తుపెట్టుకో. ఎవరితో? మన 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 స్వభావము, మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇక జీవించువాడు నేను గాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక మీదట నూతనంగా నేను బ్రతకాలా. నేను సిలువ వేయబడ్డాను. పాతదాని జోలికి పోకూడదు నువ్వు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, పాతవి ఏం చేయాలంటే, పాతవి చూడండి, పూడ్చిపెట్టాల. 43వ అధ్యాయము యెషయా గ్రంథం 43:18. పాతవన్నీ పూడ్చిపెట్టేసేయాల. మునుపటి వాటిని ఏం చేయకూడదు, జ్ఞాపకము చేసుకోవద్దు. ఏదేదో జరిగిపోయింది, పీడ కళ అనుకో, వదిలే. ఫ్రెష్గా ఈ రోజు నేను తీర్మానం చేసుకో, నేను క్రీస్తు సిలువ వేయబడ్డాను. ప్రాచీన స్వభావం వదులుకోవాలని, నూతనమైన స్వభావం ధరించుకోవాలా. ఇక జీవించేవాడిని నేను కాదు, క్రీస్తు నాలో ఉండి జీవించాలి. నన్ను చూస్తే దేవుని పోలిక కనపడాలి నాలో. అది మనం చేయాల్సింది. నేను పాతిపెట్టబడ్డాను, నేను మునుపటి వ్యక్తిని కాను. మునుపటి జ్ఞాపకం చేసుకోవద్దు. నేను సిలువ వేయబడి, నేను దాని జోలికి ఎట్లా పోతాను? దేవునికి విరోధంగా పాపం ఎట్లా నేను కట్టుకుంటాను? నేను యోసేపు అన్నాడు, నేను దేవునికి విరోధంగా పాపం చేసి ఎట్లా నేను వాటి జోలికి పోగలుగుతాను? నేను అసహ్యించుకోవాలా పాత జీవితం, రోత జీవితం. తర్వాత మూడవ సంగతి, యెహెజ్కేలు గ్రంథం 36:26. యెహెజ్కేలు గ్రంథం 36:26. ఏమిచ్చినాడు ఆయన? నూతన హృదయము మనకిచ్చాడు. నూతన స్వభావం మనకిచ్చాడు. ఏమిచ్చాడు ఆయన? నూతన హృదయం, నూతన స్వభావం. ఇప్పుడు మనం అంతా ఒప్పుకున్నాం, ప్రభువా నీ ఎదుట నేను పాపంగా జీవించాను, చాలా రోత పనులు చేసినాను, చాలా నీచమైన కార్యాలు చేశాను, ఇక మీదట నేను అవి చేయను అని చెప్పి తీర్మానం చేసుకున్నాం. ప్రభువా నా పాత జీవితము నేను ఇంకా పూడ్చిపెట్టేస్తున్నా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అవన్నీ పాతి పెట్టబడ్డాయి, ఇక మీదట నేను ఫ్రెష్గా నూతనంగా బ్రతుకుతాను ప్రభువా అని అన్నవారికి దేవుడు ఏమి ఇస్తాడంట? నూతన హృదయం ఇస్తాడంట. హృదయం చిన్నదా పెద్దదా అండి? హృదయం ఎట్లాంటిది? పిడికిలు కరెక్ట్ చెప్పినావమ్మా, పిడికిడే కదా. మన పిడికిడు అంత ఉంటుంది హృదయం. హృదయంలో ఎన్ని దాగుంటాయి? ఎన్ని ఉంటాయి? చిన్నప్పటి నుంచి మెమరీ అంతా ఉంటుంది హృదయంలో. వాడు ఇటు చేసినాడు, ఇటు చేసినాడు, వాని సంగతి చూడాలా, ఈయన సంగతి చూడాలా, ఏముంటుంది చిన్నప్పటి నుంచి అన్నీ మొత్తం అన్నీ ఫీడ్ అయి ఉంటాయి కదా హృదయంలో. రహస్యాలు దాగుంటాయి. ఇంకొక మాటలు హృదయంలో ఏముంటాయి? రహస్యాలు దాగుంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హృదయం చిన్నదా పెద్దదా? పిడికిలంతా కదా. కీర్తన చూడు, కీర్తన 64. కీర్తన 64:6. ఏమంట? హృదయం ఎట్లుందంట? అగాధం. ప్రతివాని హృదయం ఎట్లుంది? అగాధం అంటది. అగాధములు ఎన్ని పడతాయి? అగాధములు ఎన్ని పడతాయి? లెక్కలేని. దానికి బాటంలెస్ పిట్ ఏమంటారు దాన్ని? దానికి బాటం లేదు, కింద ఏమీ లేదు, అడుగు లేదు, దానికి అంచు లేదు. దాన్ని ఎన్ని వేస్తా అంటే దాన్ని అన్ని పడతా ఉంటాయి.
అందుకని దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అంటాడు. ఇక్కడి నుంచి యేసుప్రభువుకు నీ హృదయం ఇవ్వకుండా పోవద్దు. ఏదంటే అది వేసుకోవద్దు. ఒక ఆమె అంటది, ఏమంటదంటే, 40 సంవత్సరాలు అయింది సార్ ఇంత కాపురం చేసి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కాపురం చేసిన. ఏమి రహస్యాలో ఇంతవరకు నాకు ఆయన అర్థమే కాడంటది ఆమె. ఇంతవరకు నాకు అర్థమై సావడంటాడు. ఆమె అంటది ఆ మాట. హృదయము అంతరంగం, హృదయం ఎట్లాంటిదంటే అది ఘోరమైన వ్యాధి గలది, అగాధం. దాంట్లో ఎన్ని అంటే అన్ని పడతా ఉంటాయి. దాంట్లో హృదయంలో నుంచి వచ్చేవే మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి నూతన హృదయం నీకు ఇచ్చేదని, ఇదే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. 18వ అధ్యాయము 31వ వచనం. 18వ అధ్యాయము, అక్రమ క్రియలన్నిటినీ విడచి నూతన హృదయం. ఏం విడిచిపెట్టాలంట? అక్రమ క్రియలు. ఈ అక్రమ క్రియలు అనే దానికి ఇంకొక మాట రాయబడింది చక్కగా. ఏమంటే నిర్జీవ క్రియలను విడిచి అని. హెబ్రీ పత్రిక 9:14లో ఉంటుంది ఆ మాట. ఏం క్రియలు విడిచిపెట్టాలా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి. సరే, ప్రాచీన స్వభావం పాతిపెట్టబడాలా, నవీన స్వభావం ధరించుకోవాలా. అక్కడ కొలసి పత్రికలో కోపము, ఆవేశము, బూతులు, అల్లరితో కూడిన మాటలు, తర్వాత అబద్ధాలు, ఇవన్నీ ఏం చేయాలా? పాతి పెట్టబడాలా. ఏం చేయాలా? సమాధి చేసేయాలి వాటన్నిటిని. ఇక మీదట నేను జీవించేవాడిని నేను కాదు, క్రీస్తు పోలిక నాలో ఉండి నేను క్రీస్తుని చూపించాల. దేవుని పోలిక నాలో కనపడాలి. ఈ సంవత్సరం అంతా మనం సంతోషంగా బ్రతకాలంటే యోబు గ్రంథంలో అయిపోయింది, ఇంకొక నిమిషమే, 2 నిమిషాలు అంతే. యోబు గ్రంథం 36:11. యోబు గ్రంథం 36:11. సుఖముగా వెళ్ళబుచ్చెదరు తమ దినములన్నీ, క్షేమము సుఖము. తమ సంవత్సరములు క్షేమంగా ఉంటాయి, తమ దినములు సుఖముగా ఉంటాయి. ఎప్పుడు? వారు ఆలకించి దేవుణ్ణి సేవించినప్పుడు, దేవుని మాటలను ఆలకించి దేవుణ్ణి సేవించినప్పుడు. ఈ యోబు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆయన దినాలన్నీ సుఖంగా బతికినాడు. తర్వాత ఫస్ట్ శ్రమలు వచ్చినాయి. అయితే ఆయన చేసుకున్న తీర్మానం ఏందో తెలిసిన? ఇప్పుడు అదే తీర్మానం మనం అందరం చేసుకో. నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి యోబు ఏం తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి పోవాలా. అర్థమవుతుందా? నేను చూపిస్తా. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. ఏమంట? ఏం చేసినాడు ఆయన? ఆడనే ఉంది. ఆ తీర్మానం చేసుకున్న తీర్మానం ఆడనే ఉంది. నేను ఇటు అటు తొలగక అని రాయబడింది. ఏమంట? నేను ఇటు అటు తొలగను. ఇటు అటు తొలగనంటే ఎట్లుంటానని వాడు అర్థం? స్థిరంగా ఉంటాను. ప్రకటన గ్రంథంలో ఏముందంటే, నేను చల్లగానైనా ఉండను, నేను వెచ్చగానైనా నేను అట్టైనా ఉండాలి, ఇట్లైనా ఉండాలి. నులివెచ్చగా ఉండకూడదు. ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. గోడ మీద పిల్లి ఏం చేస్తుంది? అవకాశం చూసి కనిపెట్టి ఎవరు లేరు ఆ పక్క దూకి పాలు తాగిపోతుంది అంతే. అది కనిపెట్టుకో ఉంటుంది. అది మళ్ళీ దొంగదే. పిల్లి దొంగదే, మంచిదే. కాబట్టి ఎట్టుండాలి? గోడ మీద పిల్లిలా ఉండకూడదు. మనము నులివెచ్చని జీవితం ఉండకూడదు. మనకు ఏముండాలా? ఎట్లాంటి జీవితం ఉండాలా? ఇటు అటు తొలగక. యోబు తీర్మానం మీద, నేను ఇటు అటు తొలగక. మళ్ళా చదవమాట, నేను ఇటు అటు తొలగక. ఇప్పుడు మనం అందరం ఈ మాట చెప్పాలి దేవునికి. ప్రభువా, నేను ఇటు తొలగను, అటు తొలగను, స్థిరంగా ఉంటా ప్రభువా. స్థిరమైన బుద్ధి దేవుడు కోరేది. తర్వాత ఇంకొక తీర్మానం చేసినాడు యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు. 27వ అధ్యాయం 5-6 వచనాలు. మరణమగు వరకు నేను ఎంత మాత్రమునో యథార్థతను విడువను. ఏమన్నాడు ఆయన? మరణమయ్యేంత వరకు నేను యథార్థతను విడిచిపెట్టను.
తర్వాత కింద రాయబడింది. ఏమన్నాడు ఆయన ఇంకా? నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయం నా హృదయము నన్ను నిందింపదు. నా నీతిని విడిచిపెట్టను, నా యథార్థతను నేను విడిచిపెట్టను, ఇటు అటు తొలగను, స్థిరంగా ఉంటాను నేను. అది నా నా డెసిషన్. అది యోబు అన్నాడు ఆ మాట. యెహోషువ అన్నాడు ఒక మాట, ఏమన్నాడంటే, మీరు ఎట్లన్నా పోండి అబ్బా, నాకు సంబంధంలే, మీరు ఏమైనా ఎక్కడైనా పోండి, నాకు సంబంధమే లే, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీ ఇష్టం, మీ దారి మీది, నా దారి మాత్రం ఒకటే డెసిషన్ ఈ సంవత్సరంలో. నేను ఇటు అటు తొలగను. ఎక్కడ దిగజారిపోయాం? పరిశుద్ధతలో దిగజారిపోతున్నాం. ప్రార్థన లేదు, సెల్లు పట్టుకుంటున్నాం అంతే. ప్రార్థనలే, పాడలే, సెల్లే జీవితం. చిన్నపిల్లలు కానీ సెల్లు పట్టుకుంటే తీసి ఒకటి కొట్టండి ఇప్పుడే. సెల్లు పట్టుకుంటే ఏడవద్దురా, ఏడవద్దు. ఇంకేమన్నారు పిల్లలు? అప్పుడు ఏడుపు వస్తాం. కళ్ళు పెద్ద చేస్తే పిల్లలకి ఏమవుతుంది? కళ్ళు పెద్ద చేస్తే నిద్ర వస్తుంది కొంతమందికి. అమ్మా అయిపోయింది, 2 నిమిషాలే. యోబు తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసి, నేను ఇటు అటు తొలగను ప్రభువా, నేను స్థిరంగా ఉంటాను ప్రభువా. తర్వాత ఆయన తీర్మానం చేసింది ఏంటంటే, నేను యథార్థతను విడిచిపెట్టను. నువ్వు ఈరోజు ఈ 2 మాటలు హృదయంలో భద్రం చేసుకొని పోయి నుంచి, నేను నీతిని విడిచిపెట్టను, నేను యథార్థతను విడిచిపెట్టను. నీతి ఎవరంటే, నీతి ఆయనకు ముందర నడుస్తుందంట. ఎవరి ముందర? దేవుని ముందర నడుస్తుందంట నీతి. ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఈ కీర్తన చదివితే, నీతి న్యాయమునకు సింహాసనాసీనుడు, ఆయనను నేను విడిచిపెట్టను, యేసుప్రభువుని విడిచిపెట్టను. అందుకని ఒక మాట అంటాడు ఆయన, మీరు స్థిరులు కదలని వారు అని రాయబడి ఉంది. ఎక్కడ? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. స్థిరులై ఉండుడి. తర్వాత ఏక మనస్కులై ఉండుడి. ఏక మనస్కులు. ఫైనల్గా దేవునికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే, ఏమి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఎందుకు ఇవన్నీ చెప్తాడంటే ఆయన, నువ్వు సరిగా ఉండాలా, ప్రాచీన స్వభావం విడిచిపెట్టేసేయాలా, నూతనంగా జీవించాలా, చక్కగా ఉండాలా, తర్వాత నువ్వు పాతవన్నీ సమాధి చేయబెట్ట, నువ్వు పాతదాని జోలికి పోవద్దు అని ఎందుకు చెప్తాడంటే, ఆయనకున్న కోరిక ఏంటంటే, ఎఫెసీ పత్రికలో ఏం చెప్తాడంటే చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5:27. అది ఆయన తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని. ఆయన ఎదుట నువ్వు నేను నిలబడాలంటే ఎట్లాంటి వాళ్ళు నిలబడతారండి ఆయన ఎదుట? అక్కడ ఉంది ఆన్సర్. అక్కడ ఉంది, పరిశుద్ధులు, నిర్దోషులు, కళంకము లేనివారు. కళంకము లేనివారు, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమగల సంఘం ఆయన ఎదుట నిలబడుతుంది. కళంకము లేని వారు నిలబడతారు. కాబట్టి అట్లా జీవించాలని ఆయన కోరిక. నా నుంచి ఏమీ కోరుకోడు ఆయన. యోబు తీర్మానం ఈరోజు మనం తీర్మానం చేసుకొని న్యూ రెజల్యూషన్, ప్రభువా స్థిరంగా ఉంటాను నేను, అట్లా ఉండను, ఇట్లా ఉండను, ఒకటే దారి. ఫోకస్ ఆన్ జీసస్. యేసు వైపు చూచుచూ ముందు అందరూ మోకరించండి. దేవుడి వాక్యం దీవించును గాక.